ప్రపంచం మొత్తం మీద అత్యంత ఎక్కువ డౌట్స్ ఏంటంటే సెక్స్ రిలేటెడ్ డౌట్స్ అండి. ఈ సెక్స్ రిలేటెడ్ డౌట్స్ ఏ లెవెల్లో ఉంటాయంటే ఆఖరికి కొంతమంది అయితే సూసైడ్లు కూడా చేసేసుకుంటారనమాట. తాగుడికి అలవాటు పడిపోతుంటారు, సూసైడ్లు చేసుకుంటారు. ఈ రకరకాల మానసిక సమస్యలు ఎక్కువైపోయినప్పుడు సుఖంగా ఉండే జీవితాన్ని కష్టపెట్టుకుంటారు కొంతమంది. తమకు ఏదో తేడా వచ్చిందని చెప్పేసి విపరీతమైన బాధకి, భయానికి గురైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది. నా ప్రాబ్లం సాల్వ్ కాదు, నా బతికి ఇంత అనే ఫీలింగ్కి వచ్చేసిన వాళ్ళు చాలామంది. సో ఈ సెక్స్ సైకిల్స్ అంటే అందరికీ కామన్గా కొన్ని డౌట్స్ ఉంటాయి. కొంతమంది మిత్స్ ఉంటాయి, కొంతమందికి ఏది తప్పో ఏది కాదో కూడా తెలియదు. చాలా ప్రాబ్లమ్స్, 90% ప్రాబ్లమ్స్ విషయ జ్ఞానం ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దండి. దానే జ్ఞానయోగం అంటాం. ఇంకొంత పర్సంటేజ్ కర్మయోగం కావాలంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట. టెక్నికల్గా నాలెడ్జ్ తెలుసుకుని ప్రాక్టీస్ 1 or 2% మాత్రమే మందులు లాంటివి అవసరం. మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మందులకి వెళ్ళిపోతున్నాం. అసలు విషయ జ్ఞానం తెలియాలి కదా. సో ఈ ఈ ఈ సెక్స్ సైన్స్ అనేది ఏంటంటే సిగ్గు లేకుండా సత్యం తెలుసుకోండి. సిగ్గు వద్దు. భారతదేశంలో మీరు ఏ ఊరు గుడికి వెళ్ళినా సరే ఆ గుడి మీద దేవాలయాలపై బూతు బొమ్మలు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే భారతదేశం కర్మభూమే కాదండి, కామసూత్ర భూమి కూడా. మన వేదాల దగ్గర నుంచి మన పురాణాల వరకు ప్రతి చోట్ల కామశాస్త్రానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి రహస్యం గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. 5000 సంవత్సరాల క్రితం వాత్సాయ కామన సూత్రాల గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా కుక్కోకుడు కూడా సెక్స్ సైకాలజీ గురించి రాశాడు. అంటే 1000 సంవత్సరాల క్రితం భారతదేశంలో సెక్స్ సైకాలజీకి ఇంపార్టెన్స్. భంగిమల దగ్గర నుంచి అన్నీ కూడా. మరి ఎందుకు మధ్యలో కొత్త ఆలోచనలు వచ్చిన హస్తప్రయోగం, విషప్రయోగం, నా సైజు పెద్దదా, నీ సైజు పెద్దదా, ఇలా ఉండకూడదట, అలా ఉండకూడదట, లేడీస్ సెక్స్ కోరికలు చెప్పకూడదట, లేడీస్ అసలు మెజర్మెంట్ మీద చేయకూడదు, రకరకాల ఉంటా. మధ్యలో వచ్చిన క్రిస్టియానిటీ భావాలు, కల్నాలు యొక్క ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఈ చర్చ్ ఎదుర్కొంటే రకరకాల వేరే మతాల యొక్క ప్రభావాలు వచ్చి పాపం 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 అనేది బ్రెయిన్కి ఎక్కించేసి అదృష్టితో మొదలుపెట్టారు. మన ఇండియన్ సంస్కృతిలో మాత్రం సెక్స్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్. కామసూత్రాలు కావచ్చు, వాత్సాయన కామసూత్రాలు కావచ్చు, కుక్కోకుడు చెప్పినవి కావచ్చు, దేవాలయపై బుద్ధ బొమ్మలు అంతా కావచ్చు, 1000 సంవత్సరాల నుంచి ఉంది. మనం సిగ్గుపడేవాళ్ళం కాదు, డైరెక్ట్గా దేవాలయపై రకరకాల ఫోజులు చూసేవాళ్ళం, భంగిమలు. ఆ భంగిమలు కూడా చూడడానికి సిగ్గుపడే వాళ్ళు, ఆ భంగిమలు అప్లై చేయడానికి సిగ్గుపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. బికాస్ మధ్యలో 200 ఏళ్ళ పాటు బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియానిటీ ప్రభావాలు, రకరకాల ఆధ్యాత్మిక సంబంధించిన పీడనాలు, రకరకాల హిందూ మతంలో కొన్ని భావాలు తప్పు అనేది క్రియేట్ చేయడం వల్ల ఈ సిగ్గుపడడం మొదలుపెట్టింది. సో సెక్స్ సైన్స్ సిగ్గు లేకుండా సత్యం తెలుసుకోండి పుస్తకం అనమాట. సిగ్గు లేకుండా సత్యం తెలుసుకోండి. దీంట్లో 43-42 చాప్టర్స్ ఉన్నాయండి. 43 చాప్టర్స్, వండర్ఫుల్ చాప్టర్స్ అన్నమాట. ప్రతి అబ్బాయి, అమ్మాయి, అమ్మ, నాన్న, భార్య, భర్త, ముసలోళ్ళు, మనవాళ్ళకి నేర్పాలనుకున్న వాళ్ళు, టీచర్లు, సెక్స్ సైకాలజీ, సెక్స్ కౌన్సిలింగు, లేదనుకుంటే టీనేజ్ సైకాలజీ, అన్సేఫ్ సెక్, హెచ్ఐవి అంటే ఏంటి, సిఫిలిస్ అంటే ఏంటి, హస్తప్రయోగం మంచిదా కదా, సైజు ఎంత ఉండాలి, ఎంత ఉంటే తప్పు, సైజు చిన్నది ఉన్న వాళ్ళు సెక్స్కి పనిచేయరా, బ్రష్లు చిన్న ఉన్న వాళ్ళు ఇంకా దేనికి పనిచేయరా, దానికి దీనికి సంబంధం అంటే హస్తప్రయోగం, ఫోర్నోగ్రఫీ అడిక్షన్స్, ప్రతి టాపిక్. దీంట్లో అద్భుతమైన కవితలు రాశాను. సెక్స్ ఒక ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ కవితలాగా రాశానండి, చూడండి బాగుంటుంది. సెక్స్ ఒక ప్రక్రియ, ఒక అనుభూతి, ఒక అవగాహన, ఒక ప్రయాణం. అయితే సమాజపు అపోహలు దీన్ని సిగ్గు, భయం, మనం అనే గడియల మధ్య బంధించాయి. ఈ పుస్తకం ఒక గడియలను చదివేసి ఒక చిన్న ప్రయత్నము, శాస్త్రీయంగా, మానవీయంగా, ప్రేమతో కూడిన అవగాహనతో రాసింది నేనే.
కాబట్టి శృంగారం ఒక గొప్పదనం, శృంగారం యొక్క ఇది సెక్స్ అంటే సార్ట్ నిర్వచనం అంటే వాట్ ఇస్ ద సెక్స్, వాట్ ఇస్ ద సైకాలజీ, వాట్ ఇస్ ద ఇది ఆకర్షణ అంటే ఏంటి, ఎందుకు హార్మోన్స్లో ప్రాబ్లం వస్తుంది, సెక్స్లో ఎన్ని సమస్యలు వస్తాయి, ఏ విధంగా దాని నుంచి బయటపడాలి, లైఫ్లో ఎన్ని సమస్యలు వచ్చినా సరే సెక్స్ ప్రాబ్లమ్స్కి మనసులో బుర్రలో పెట్టుకుని చూస్తే దేవాలయంపై బుద్ధి బొమ్మలు ఇలా ఉంటాయి, రకరకాల ఫోజులు, రకరకాల అనుభూతులు, ఇవన్నీ మన భారతదేశంలో అందరికీ తెలియబట్టే కదా డైరెక్ట్గా బొమ్మలో పెట్టేశారు. అది మధ్యలో మనం వచ్చే సెక్స్ పాపమా పునీతమా, సిన్ను 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 సిన్ను, సెక్స్ అంటే సెక్స్ ఎలా ఉండాలి, సెక్స్ అంటే ఎలా ఉండాలి, సెక్స్ ఆలోచనలు వస్తే తప్పు, సెక్స్ ఆలోచన వస్తే దేవుడు పాపం చేస్తాడు, సెక్స్ ఆలోచనలు వస్తే నేను చెప్పిస్తాడు, ఇది వస్తే చెప్పిస్తాడు, అలా వస్తే చెప్తాడు, మాస్టర్బేషన్ చేస్తాడు, అది చేస్తే తప్పు 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 తప్పు. పిల్లలు పుట్టేసి వాళ్ళకు కూడా పెళ్లి చేసి మనవలు ఉన్నప్పుడు సెక్స్ ఆడింది, ఇదేం కాండి అండి, ఇదేం పోయే కాలం అండి, ఈ వయసులో ఏంటండి. కోరికలు బలవంతంగా అంచుకుని దాని భక్తికి ముడిపెట్టేతనం, భక్తికి రక్తికి ఓ అన్నట్టుగా ఆ రక్తిని పక్కన పెట్టి రక్తిని సపరేట్ చేసి భక్తిని ఎలివేట్ చేసి పూజలు మొదలు పెట్టేస్తున్నాం. సో స్ట్రెస్ పరమైన అనుభూతులు కానీ, ఆనందాలు కానీ, హోమోసెక్స్ కానీ, లేదంటే అన్నిటికీ లింక్ ఏంటి, మనసు శరీరానికి సెక్స్కి లింక్ ఏంటి, దాని వెనుకున్న సైకాలజీ ఏంటి, ఏంటి 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 ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది భయపడిపోతున్నారు, ఎంతమంది టెన్షన్ పడిపోతున్నారు. అడిగిన క్వశ్చన్ అడిగి 40 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి అడిగిన క్వశ్చన్లు అడుగుతున్నారు. హార్మోన్లు వెనక మాయాజాలం అంటే హక్ చేసుకుంటే హార్మోన్ వస్తుంది, ఈస్ట్రోజన్ అంటే, పొజిస్ట్రాన్ అంటే, డోపమైన్ అంటే, సెరోటోనిన్ అంటే, టెస్టోస్టెరాన్ అంటే, ఆక్సిటోసిన్ అంటే, ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మీరు ఏం చేస్తే రిలీజ్ అవుతుంది. ఏం బుక్ అండి, మా కాలంలో ఈ బుక్కులు కొనాలంటే పౌండ్స్లోని డాలర్స్లోని అమెరికాకి డీడీలు తీసి పంపితే వెళ్ళడానికి 25 రోజులు ఎంతో పట్టిందండి స్పీడ్ పోస్టు. అది రావడానికి 40 మొత్తమే 3 నెలలు వెయిట్ చేస్తేనే నా బుక్ వచ్చేది కాదండి. మరి ఇప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ నాలుగోళ్ళు ఇన్ని పుస్తకాలు రాస్తున్నారు. డబ్బులు కట్టిన 2 నిమిషాలకి మీరు పుస్తకం చదివేసుకోవచ్చు. సో టెస్టోస్టెరాన్ అంటే ఏంటి, ఈస్ట్రోజన్ అంటే ఏంటి, పొజిస్ట్రాన్ అంటే, డోపమైన్ అంటే, ఏం చేస్తే కెమికల్స్ వస్తాయి, మీ డిప్రెషన్ ఎగ్గొట్టడానికి సెక్స్ థెరపీ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ నాకే ఇంట్రెస్ట్ పుట్టేస్తుంది, నేనే చదివేసుకుంటున్నాను నా పుస్తకాన్ని. అన్ని రకాల టెక్నిక్స్, సైన్స్లు, సీక్రెట్లు. సో బాడీ ఫిట్నెస్కి మైండ్కి సంబంధం అంటే, టెస్టోస్టెరాన్కి ఫుడ్కి సంబంధం అంటే, ఏ ఫుడ్లు తింటే సెక్స్ బాగా చేయగలుగుతాయి, ఏ ఫుడ్లు తింటే ఆనందంగా ఉంటాం. శృంగారం అంటే ఏంటి, రొమాన్స్ అంటే ఏంటి, పిల్లని ఎలా ఫ్లట్ చేయాలి, ఎలా పొగడాలి, ఎలా అభినందించాలి, ఏం మాట్లాడుకుంటే సెక్స్ రంజుగా ఉంటుంది. ఊరికనే జపాన్ లాగా అయిపోతున్నారు అందరూ కూడా. జపాన్ అంటే జంప్ అండ్ పంప్ ఎట్ నైట్ అని, వస్తాడు మొగుడు చేస్తాడు పడుకుంటాడు, వస్తాడు జంప్ అండ్ పంప్ ఎట్ నైట్, వస్తాడు చేస్తాడు పడుకుంటుపోతాడు, వస్తాడు చేస్తాడు పడుకుంటుపోతాడు. అది కాదండి పిల్లలు కోరుకున్నది. పిల్లలు ఏం కోరుకుంటున్నారు, ఆల్రెడీ సెక్స్ అండ్ రొమాన్స్ అని బుక్ రాసాను చదవండి. పిల్లలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని పిల్లలకి ఇవ్వడం ఎలాగా ఆ బుక్లో ఉంటుంది. అదే సెక్స్ సైకాలజీ బుక్. బట్ పిల్లల కోణంలో మొగుళ్ళు ఏమి ఇవ్వాలనేది బుక్ అది. ఇది ఓవరాల్ సెక్స్ సైకాలజీ. ఇది అందరికీ ఉపయోగపడే సెక్స్. టీనేజ్ నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరు ఎప్పుడప్పుడు ఉంటుంది. నిద్రకి దానికి సంబంధం, తినే ఫుడ్కి దానికి, ఆర్ట్కి దానికి సంబంధం అండి, బీపీకి దానికి సంబంధం అండి. ఆర్గాజం రాకపోతే ఇంక సెక్స్లో ఎదుర్కొంటారు. ఆర్గాజం అనేది ఫైనలే, అదే గమ్యం కాదు, అది మానసిక శిఖరం, అది పీక్. అది పీక్ వెళ్ళే లోపల ఒక హిమాలయాలకు వెళ్తూ ఉంటే హిమాలయాలకు వెళ్ళే దారిని కూడా ఎంజాయ్ చేయగలగాలి. సెక్స్ యాక్ట్ అంతా ఎంజాయ్ చేయగలగాలి. ప్రతి ఫేజ్లోనూ అనుభూతులు వస్తాయి, బూతులు కదండి, అనుభూతులు వస్తాయి. లాస్ట్లో వచ్చేది పీక్, ఎవరెస్ట్ అనమాట. అదే ఆర్గాజం. ఆర్గాజం రాకపోతే కొంపలేం మొలకదు. బట్ మధ్యలో ఉండేది పర్ఫెక్ట్గా ఉండాలి అనేది ఇంపార్టెంట్. బట్ అది కూడా ఎవరెస్ట్ కూడా మీరు వెళ్తారు, వెళ్ళి తీరుతారు. దానికి పద్ధతులు ఏంటి, అనుభూతులు ఏంటి, ఆనందాలు ఏంటి, సంతోషాలు ఏంటండి, గుండె ఏ స్పీడ్లో కొట్టుకుంటుంది ఆర్గాజం వచ్చినప్పుడు, పీక్ వెళ్ళినప్పుడు. సో ఈ ఫేజ్లు ఉంటాయి. ఎగ్జైట్మెంట్ స్టేట్ అని, ప్లాషో స్టేట్ అని, ఆర్గాజం స్టేట్ అని, రెజల్యూషన్ అంటే స్పర్మ్ బయటకు వెళ్ళిపోయాక తగ్గిపోతుంది అనమాట, మెత్తబడిపోతుంది. ఆ ఫేజ్లు అన్నింటి కొంచెం వివరించానండి. అత్యంత సులువైన పద్ధతిలో, అత్యంత మరొకటి పద్ధతిలో వివరించారు. 1 or 2 చాప్టర్స్ మీకు అర్థం కావు, ఎందుకంటే ఆ పదాలు అది ఉపయోగపడవు. ఎందుకంటే హెచ్ఐవికి సంబంధించిన విషయాల్లో, మరొకటి విషయాల్లో కొన్ని వాటి టెక్నికల్ వర్డ్స్ యథాతథంగా రాస్తాను. అవి తెలుగులోకి మీనింగ్కి దొరక్క యథాతథంగా మీనింగ్లు పెట్టేస్తాను. అది పెద్దగా అర్థం కాకపోయినా
కొంచెం లాస్ లేదు, బేసిక్ నాలెడ్జ్ వచ్చేది. శృంగారపు పూర్వనాదం, అబ్బబ్బబ్బబ్బా ఏం పేర్లండి! శృంగారపు పూర్వనాదం పేర్లు కూడా భలే పెట్టని చూసారా. ఫోర్ ప్లే అంటే అది అనమాట. అంటే అన్నీ అందరు పెట్టిన పేర్లు నువ్వు వాడను కదా. పూర్వనాదం, ఫోర్ ప్లే, ఫోర్ ప్లే తర్వాత ఫైర్ ప్లే, అగ్ని రగిలిపోతుంది, అది ఇంటర్ కోర్స్ అంటే. ఫోర్ ప్లే, శృంగారపు పూర్వనాదం, ఏం పేరుంది. ఫోర్ ప్లే చేసిన తర్వాత ఫైర్ ప్లే చేయాలి. మన వాళ్ళు డైరెక్ట్గా ఫైర్ ప్లే చేస్తుంటారు, ఏకపాటి సుందర్ గుర్తెట్టడమే జపాన్ వాళ్ళు అందరూ కూడా. ఫోర్ ప్లే చేసిన తర్వాత ఫైర్ ప్లే చేయాలి. డైరెక్ట్గా ఫైర్ ప్లే చేస్తారు, పిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కర్మరా బాబు, ఈవిడికి రెచ్చిపోయే టైంకి ఆయన నిద్రపోతాడు అప్పుడు. ఆల్రెడీ రెచ్చగొట్టడానికి, అనుభూతులు పొందడానికి ఒక పద్ధతులు ఉంటాయి. ఆ ఫోర్ ప్లే ఎలా చేయాలి, ఫోర్ ప్లేలో రకాలేంటి, అసలు ఫోర్ ప్లే అంటే చాలామంది సరైన పద్ధతిలో తెలియదు. బలవంతంగా ఫోర్స్ఫుల్గా పిల్లల్ని నొక్కేయడాలు, ముద్ర పెట్టడాలు, గీచేయడాలు కాదండి. సున్నితంగా, హ్యాండిల్ విత్ కేర్, సాఫ్ట్గా, బేబీ డాల్ లాగా ఎలాగా చేస్తే అనుభూతులు వస్తాయి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ రొమాంటిక్ మెసేజ్ ఏంటండి. కూతురు ఎలా మాట్లాడాలి, జోకులు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మసాజులు చేయాలి, ఎప్పుడు గిల్లాలి, ఎప్పుడు గిచ్చాలి. ఏంటండి మీ జీవితంలో మీరు మిస్ అయిన సైన్స్ అంతా ఇప్పుడే చెప్తున్నాను. చదువుకోండి, పెళ్లి కానాలు చదువుకోండి, పెళ్ళైనాలు చదువుకోండి, మనవలు పుట్టినాలు కూడా చదువుకోండి. ఇప్పుడు కూడా మీ జీవితంలో మునిపోయిందే లేదు. ఇంకా ఇంకా అనుభూతులు పొందొచ్చని. సెక్స్ ఒకటే జీవితం కండి. ప్రేమ, ఆత్మీయత, అనురాగంలో, రొమాన్స్లు ఉంటే సెక్స్ చేయకపోయినా మీరు హ్యాపీగా ఉంటారు. కొంతమంది సెక్స్ చేయలేని స్థితిలో ఉండవచ్చు. సో బాడీ శృంగార చలనాలు అంటే బాడీ లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ లాంగ్వేజ్ని మిస్ చేసుకోకుండా అనుభూతులు పొందడం ఎలాగా. ఎందుకంటే చాలా పెద్ద పుస్తకం, 43 పేజీలు, 181 పేజీ, 43 చాప్టర్లు, 181 పేజీలు. శృంగార దోషలను గమనించాలి, మర్మాలు, స్త్రీల శృంగార దోషలను గమనించాల్సిన మర్మాలు, సీక్రెట్స్. ఆ సీక్రెట్స్ని తెలుసుకోండి. ఎక్కడ టచ్ చేస్తే అనుభూతి వస్తుంది. మెడభాగం దగ్గర, చెవి దగ్గర, బొగ్గ దగ్గర సున్నితంగా హ్యాండిల్ విత్ కేర్ ఎలా చేయాలనేది నేర్చుకొని, ఛాతీ, వక్షాజాలు బిగించి పిల్లల్ని హింసించే వాళ్ళని పిల్లం అనుభూతి పొందదు. మొగుడు వచ్చాడు, ఆయన వచ్చాడు కదండి నేను ఇచ్చానంటది అంతే. మర్చిపోకండి, ఏ లేడీస్ మీతో ప్రాబ్లం చెప్పడం లేదు, మాకు చెప్తున్నారు. అందరు లేడీస్ గురించి నాకు తెలుసు కాబట్టి వాళ్ళ యొక్క అనుభూతులు ఇవ్వడం కోసం మొగుళ్ళు నేర్చుకోవాల్సిన పని ఉంది. అలాగే లేడీస్ కూడా వాళ్ళు సిగ్గు బిడియాలు వదిలి ఇటువంటి పుస్తకాలు చదవడం వల్ల ఏంటంటే వాళ్ళేంటో వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చేసిన మిస్టేక్స్ని చేసుకుంటారు. వాళ్ళ యొక్క అపోహలు, చిన్న ఫీలింగ్స్ ఇవన్నీ తగ్గితే తెప్పించి పర్ఫెక్ట్ అనుభూతులు ఉండదు. సెక్స్ అంటే 5 నిమిషాల విషయం అని అనుకుంటున్నారు, కాదండి. ఇద్దరి మధ్య డిప్రెషన్, యాంగ్జైటీ, టెన్షన్ ఇవన్నీ తగ్గించి అనుభూతులు క్రియేట్ చేసి ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ ఇటువంటివన్నీ క్రియేట్ చేసి శృంగార భాషలో మాటల మంత్రం. శృంగారానికి ఒక లాంగ్వేజ్ ఉంటుందండి, మాటకో లాంగ్వేజ్ ఉంటుంది. యూఆర్ లుకింగ్ సో క్యూట్, అబ్బా ఎంత బాగున్నావో అంటే నీకేం సొమ్ము ఏం పోలేదు కదండి అనంగా ఈ ఈ ఈ ఈ పద్ధతిలో నువ్వు భలే ఉంటావు, ఈ యాంగిల్ నువ్వు చాలా బాగుంటావు, ఇలా నవ్వితే బాగుంటావు అన్నప్పుడు ఇంకా నాకు మూడ్ వచ్చేస్తుంది. మనసులో అనుకుంటారండి, ఇలా అంటే నాకు మూడ్ వస్తుంది. చెప్పారుగా, చెప్పరుగా, ఎందుకు చెప్తారండి? చెప్పండి. మీ పిల్లలు కావచ్చు, మొగుళ్ళు కావచ్చు, ఈ యాంగిల్లో బాగుంటుంది, ఇలా అంటే బాగుంటుంది, కళ్ళు ఎలా పెడితే బాగుంటుంది, పెద్దలు ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఏంటంటే నువ్వు ఆటోమేటిక్గా పిల్లాన్ని పొగిడితే అనుభూతి ఉంటుంది. మొగుడుకి నచ్చినట్టుగా మొగుడు ఉండాలని కోరుకుంటా, అలాగే మొగుడు పిల్లలకి నచ్చినట్టుగా ఉండాలని కోరుకోవాలి, పొగడాలి. ఈ ఫీలింగ్ నాకు, అలాగే పిల్లలు కూడా నాకు ఎలాగైతే నచ్చిందండి, ఈ యాంగిల్లో బాగుంది, ఇలా అంటే బాగుంటుంది మీరు అనండి అని అన్నప్పుడు ఏంటంటే వాడు ప్రయత్నిస్తాడు. పిల్లలకి స్వేచ్ఛ లేదండి, వాళ్ళు వచ్చారు, జపాన్ వాళ్ళు వస్తారు, చేస్తారు, పోతారు, అంతవరకే. మొగుడు అడిగినప్పుడు వెళ్ళడానికే తప్పించి పిల్లలు ఎప్పుడైనా సార్ నాకు కావాలని వెళ్ళి మొగుడు దగ్గరికి వెళ్ళిందేటండి. వెళ్తే ఏంటి నీ కోరికలు ఎక్కువైపోతున్నాయా, నేను తగ్గిపోయినా, నా వల్ల నీకు సుఖం లేదని అడిగేటప్పుడు ఇన్ఫినిటీ కప్లెస్కి వెళ్ళిపోతాడనమాట. శృంగారంలో సెన్సిటివిటీ జోన్లు మర్చిపోవడం. కొన్ని సెన్సిటివ్ పార్ట్లు ఉంటాయండి, ఆ పార్ట్లు ఐడెంటిఫై చేయాలి. అవి ఎలా ఉంటాయి ఏంటనేది అనమాట. బాడీలో ఒక జీ స్పాట్ అంటారు, అంటే క్లిటోరిస్, అలాగే జీ స్పాట్ అని స్పాంజిలని బాగా ఉంటుంది. ఆ ఏరియాలోని, జీ స్పాట్లోని, క్లిటోరిస్లోని, ఆ ఏరియాలో గొప్ప అనుభూతి వస్తుంది అనమాట లేడీస్కి. అలాగే జెంట్స్ కూడా కొన్ని
ఎరోనస్ జోన్స్ అంటాం, ఎరోజీనియస్ జోన్స్ అంటాం. ఆ జోన్స్లో టచ్ చేయడం కానీ, మసాజ్ చేయడం కానీ, గిచ్చడం కానీ, గీకడం కానీ, కాస్త ఏదైనా చేయనప్పుడు అంటే చాలా గొప్ప అనుభూతులు వస్తాయి. ఆ గిలిగింతలు పెట్టిన స్పెల్లింగ్ ఉన్నాడు ఈ ఏరియాలు ఎక్కడ ఉంటాయి, ఆ ఏరియాలు ఎక్కడ ఉంటాయి ఐడెంటిఫై చేసి అక్కడ పిల్లానికి భర్తకు భార్య టచ్ చేయడం నేర్చుకోవాలి. అంతేగాని మా ఆయన వచ్చాడండి నా శరీరం ఇచ్చేసండి, మా ఆవిడ ఎప్పుడు కూడా శవంలా పడుకుంటుందండి, ఏమి స్పందనలో ఉండదండి. స్పందనలో లేదు అంటే ఆవిడకి ఈ బుక్ చాలా అవసరం. స్పందనలో రప్పించాలంటే ఈ బుక్ మీకు చాలా అవసరం. ఎన్ని ఇంగ్రీడియంట్స్ రాశాను అనుకుంటున్నారు? ఇంతంత వ్యాసాలు రాశాను. ఇప్పుడు ఏం లేదండి, చిన్న సెంటెన్స్లు అంతే. ఎంత బుక్లో ఉన్న సారాంశం ఒక సెంటెన్స్లో వచ్చేది, ఒక చాప్టర్లోని సారం అన్నీ వచ్చేది, ఈజీగా రాశాను. ప్రీలూడ్ అంటే ఏంటి? ప్రేమ గీతానికి ముందడుగు ప్రీలూడ్ అంటారు. అంటే ఏంటి? బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. అది నేర్చుకోవాలండి, నేర్చుకుంటూనే వస్తాయి. ఏవి కూడా దానికి రావండి. ఎన్ని చాప్టర్లు? 43 చాప్టర్లు, 42 చాప్టర్లు. సెక్స్ ఫ్రీక్వెన్సీ ఎన్నాళ్ళకి ఒకసారి కలవాలి. కొంతమంది రోజు కలవకపోతే ఎందుకు పనిచేయనా అనుకుంటారు. కొంతమందికి 3 నెలలకి, 4 నెలలకి, సంవత్సరాలకి, 2 ఏళ్ళకి ఒకసారి కలిసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఎంతకాలానికి ఒకసారి సెక్స్ ఫ్రీక్వెన్సీ వెళ్ళాలి. ఎంతసేపు ఉంటే కరెక్ట్? కొంతమంది 1 minute అయిపోతారు ప్రీమెచ్యూర్ ఎడ్యుకేషన్. కొంతమంది గంటలు ఉన్నా సరే అవ్వరు. అది రిటార్డెడ్ ఎడ్యుకేషన్ అంటారు. ప్రీమెచ్యూర్ ఎడ్యుకేషన్ అంటే శీఘ్రస్కాలం, రిటార్డెడ్ ఎడ్యుకేషన్ ఇస్తారు, వాళ్ళకి స్కాలమే అవ్వదు. అదో ప్రాబ్లం. సో సెక్స్ నాణ్యత ఎక్కువ సమయం చేయడం గొప్ప, ఎక్కువ నాణ్యంగా అనుభూతులతో భార్య భర్త సంతోషంగా ఉండడం ముఖ్య. కాసేపటి తర్వాత నాకు నిజామా నుంచి పేషెంట్ వచ్చింది. అంతకుముందు మా ఆయన 5 నిమిషాలు అయిపోతే, 2 నిమిషాలు అయితే 3 నిమిషాలు అని చెప్పింది. ఆ తర్వాత లాస్ట్ ఏదో 2 ఏళ్ళకి ఏదో కౌన్సిలింగ్ ఏదో ఇచ్చాం. మా ఆయన ఇప్పుడు 40 నిమిషాల్లో కానీ అవడం లేదండి, 35 నిమిషాలు అవడం లేదు, విసుగొచ్చేస్తుందండి. నువ్వే కదే 2-3 నిమిషాలకి 3 నిమిషాలకి అయిపోతుందని నాకు కౌన్సిల్ తీసుకున్నావు, ఎక్కువసేపు ఉండడానికి నేను ఏం చేయాలో చెప్పాను. ఇప్పుడు ఎక్కువసేపు ఉంటున్నాడు. సార్ ఏ లేడీలు సరే 10 నిమిషాల తర్వాత ఉంటే బోర్ అండి, చిరాకండి, వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారని చెప్పేసి ఊరుకున్నామని. అదే అమ్మాయి నాకు 2-3 ఏళ్ల క్రితం మాటికి కాల్ చేసి మా ఆయన నుంచి సెక్స్ సరిపోవడం లేదండి, 1 minute 2 minutesకి అయిపోతున్నాడు, 5 నిమిషాలకి అయిపోతున్నాడు అని. ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి మా ఆయన 35 నుంచి 40 నిమిషాలు ఉంటాడండి, బోర్ కొట్టేస్తుందండి, చిరాకేసేస్తుందండి. నువ్వే కదా కావాలని ఉంటే 10 నిమిషాలు అయితే ఓకే అండి, 15 నిమిషాలు అయితే ఓకే, ఏంటి ఎంతసేపు బోరు? ఏ స్త్రీకి కూడా అంతకంటే ఎక్కువ ఉంటే బోరే అండి అని చెప్పి. ఇక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఎంత అవసరం చూసి ఆ విధంగా డిసైడ్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడు అయిపోవాలో, ఎప్పుడు కంటిన్యూ చేయాలనేది మొగుడు సెల్ఫ్ కంట్రోల్ కావాలి. అది అర్థం చేసుకుని బిహేవ్ చేయడమే సెక్స్లోని గొప్పతనం అనమాట. క్వాలిటీ ఆఫ్ సెక్స్ కావాలి, కానీ క్వాంటిటీ అంటే ఎంతసేపు చేస్తాం, ఎన్నిసార్లు చేస్తాం, రోజుకు ఒకసారి చేస్తాం, 2 సార్లు 3 సార్లు చేస్తాం అంటారు. అదంతా అబద్ధాలండి, ఏం బాగుంటుందండి అంత చేస్తే. బలవంతంగా చేసినట్టు అది ఏదో చేయాలి కాబట్టి చేసినట్టు ఉండకూడదు. అవసరం అయ్యి అనుభూతితో చేస్తే గొప్పగా ఉంటుంది అనమాట. బాంబులో బ్లాస్ట్ అయిపోతుంది. సో నేను ఇన్నిసార్లు చేశాను, ఇన్ని వికెట్లు కొట్టాను, ఇన్ని రన్నులు చేశాను, అదేమి కాదు. క్వాలిటీ ఆఫ్ సెక్స్ ఇంపార్టెంట్. ఇద్దరు పరవశమా ఏం అదినో నా మది అలా ఉండాలన్నమాట. పురుషులు స్త్రీలు సెక్స్ అలా ఉంటుంది. సైకాలజీ లేడీకి సెక్స్ పద్ధతి వేరండి, జెంట్స్కి సెక్స్ పద్ధతి వేరు. లేడీ యొక్క అనుభూతులు వేరండి, జెంట్స్ యొక్క అనుభూతి. లేడీ యొక్క కెమిస్ట్రీ వేరు, జెంట్స్ యొక్క కెమిస్ట్రీ వేరు. అది అర్థం చేసుకోకుండా అనుభూతులు ఉండవు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఒక్కసారి ఉంటుంది. పీరియడ్స్ టైంలో ఒకలా ఉంటుంది, మరొకటి ఉంటుంది. లేడీస్కి వేరుగా 4 వారాలలో 4 పద్ధతులు ఉంటాయి మెన్సెస్ సంబంధించిన హార్మోన్స్. సో ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు అనుభూతులు పొందాలి, ఒకరికొకరు ఇచ్చేసుకుంటూ పోవాలి. ఇన్ని చాప్టర్లు నేను చెప్పడం కూడా చాలా కష్టం. సెక్స్ గురించి కామన్గా ఉండే అపోహలేంటి, నిజమేంటి, చాలా అపోహలు ఉన్నాయండి. కామన్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అని బుక్ కూడా రాశాను. మాస్టర్బేషన్ మంచిదా కాదు, ప్రయోగం మంచిదా కాదా, మంచిదైతే ఎంత, చెడ్డదైతే ఎంత చెడ్డది, దాని నుంచి బయటపడే మార్గాలండి. ఫోన్ అడిక్షన్ గురించి ఇన్ని చాప్టర్లు చెప్పడం కంటే ఈ బుక్ ప్రతి ఒక్కరు ఆర్డర్ పెట్టుకోండి, చదువుకోండి, అప్పుడప్పుడు రిఫర్ చేసుకోండి. అలాగే సెక్స్ అడిక్షన్ అంటాం, అదొక ప్రాబ్లం. హైపర్ సెక్సువాలిటీ అంటాం అనమాట. సెక్స్ అడిక్షన్, ఈ సెక్స్ అడిక్షన్ వల్ల బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫోన్కి అడిక్ట్ అయిపోతారు, మాస్టర్బేషన్కి అడిక్ట్ అయిపోతారు. వేరే అమ్మాయిలకి మొట్టమొదటి సెక్స్, ఫస్ట్ సెక్స్, భయాలు, భ్రమలు, మార్గదర్శకం. ఫస్ట్ సెక్స్, టీనేజ్లో సెక్స్ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఫస్ట్ సెక్స్లో భయాలు, ఆందోళనలు,
ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అన్నీ అనమాట. మొదటి రతి అనుభవం, మొదటి సెక్స్ అనుభూతి అనుభవం. ఈ సైన్స్ మీకు ఎవరు చెప్పరు, ఏ డాక్టరు చెప్పడు, ఏ టీచరు చెప్పడు, ఏ అమ్మ నాన్న పిల్లలకి చెప్పరు. మీరు చదువుకుందామంటే సరైన నాలెడ్జ్ ఇచ్చే పుస్తకాలు లేవు, యూట్యూబ్లో చెప్పేవన్నట్లు నమ్మద్దు. మరి అలాగా అందుకే ఈ బుక్ రాశాను. కండోమ్స్, కాంట్రాసెప్టివ్స్, సేఫ్ సెక్స్, గర్భ నిరోధక మార్గాలు. ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి, ఏ ఏ పద్ధతులు ఉన్నాయి, వాటికి ఉన్న సైడ్ ఎఫెక్ట్లు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఏంటి అన్ని ఇట్ల గురించి వివరించానంటే లూప్ దగ్గర నుంచి. పెద్దల సలహాలు కొన్ని ఇస్తారు, సైన్స్ కొన్ని చెప్తారు. రెండిట్ల మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఏది తప్పు ఏది రాంగు, ఏది ఎప్పుడు తీసుకోవాలి, అడ్వైజ్ కరెక్టా కాదా, సైంటిఫిక్ రీజన్స్ చాలా ఇంపార్టెంట్, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనమాట, అపోహలు దాని యొక్క సలహాలు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎవరు చెప్పలేనివి, ఎవరు మాట్లాడుకోనివి, బ్రేక్ ద సైలెన్స్ అనేవన్నీ కూడా మీకు విడమర్చి అరిటిపోయి ఒలిసి నోట్లో పెట్టినట్టుగా, సీడ్లెస్ ద్రాక్ష నోట్లో వేసినట్టుగా, సపోర్ట్ ఇది తీసినట్టుగా మీకు చెప్పాను. సెక్స్కి వయోపరిమితి ఉందా, ఏ వయసు వరకు పని, ఏ వయసులో స్టార్ట్ చేయాలి, ఏ వయసులో ముగించాలి, ఎంత వయసు, ఎంత మ్యాక్సిమం ఏజ్, ఎంత ఎప్పుడు చేయాలి. సెక్స్కి ఇష్టం లేనప్పుడు కారణాలు పరిష్కారం. కొంతమందికి సెక్స్ అంటే ఇష్టం ఉండదు, అయిష్టత, దానికి కారణాలు ఏంటి, దాని నుంచి బయటపడే మార్గాలు ఏంటి. సో ఇన్ని రకాలు ఇన్ని టెక్నిక్స్, ఇన్ని టిప్స్, ఇంత నాలెడ్జ్ మీకు ఎక్కడ దొరకదండి. సేఫ్ సెక్స్ గురించి చెప్పాను, హెచ్ఐవి గురించి చెప్పాను, సిఫిలిస్ గురించి చెప్పాను, గనేరియా గురించి చెప్పాను. ఎవరు చెప్తారండి ఇన్ని టెక్నిక్స్ మీకు? సెక్స్కి వచ్చే అడ్డంకులు, శారీరక మానసిక అడ్డంకుల నుంచి ఎలా బయటపడాలి చెప్పాను. ఇవన్నీ మీరు తెలుసుకుని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మీరు ఎదురోళ్ళకి నాలెడ్జ్ ఇవ్వండి. అలాగే మగాళ్ళ అంగ పరిణామం, అబ్బో నా సైజు 3 అంగుళాలు, 4 అంగుళాలు, 5 అంగుళాలు, 6 అంగుళాలు అని చెప్పేసి స్కేళ్ళు పెట్టుకుని లేదంటే టేబుల్ పెట్టుకుని కొలిచి నాకు ఫోటోలు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు మెత్తగా ఉంటే ఎంత ఉంటుందండి, పొడుగైతే ఎంత ఉంటుందండి, నేను సెక్స్ బంద్ చేయను అని చెప్పేసి శుభ్రంగా బంద్ చేద్దాం. ఎంత ఉన్నా సరే సెక్స్ చేయొచ్చు, ఇంతన్నా అదేం పెద్ద గొప్ప ఏం కాదు, అంత ఉంటే వాడికి అడ్డు. సో ఎంతున్నా సరే మారుతి కార్లు అంటే చిన్నవి ఉంటాయి, పెర్ఫార్మెన్స్ గొప్పగా ఉంటాయి. పెద్ద లారీ కంటే చిన్న కారు బ్రహ్మాండంగా దూసిపోతుందండి. అంచేతంటే చిన్నదా పెద్దదే కాదు, పెర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. దాని యొక్క డీటెయిల్స్ అన్ని, టెక్నికల్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చాను. మైండ్ సెట్ పురుషుల్లో శీఘ్రస్కలనం, చాలా మంది ప్రిమెచ్యూర్ ఎడ్యుకేషన్, కళ్ళం కోరిక తీరకముందే వీడు కోరిక తీరకముందే పుసుక్కునైపోవడాన్ని ప్రిమెచ్యూర్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ శీఘ్రస్కలనం నుంచి ఎలా బయటపడాలి, మంచి స్త్రీల లైంగిక సమస్యలు అవగాహన. లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికి చెప్పుకోరండి, ఈవెన్ డాక్టర్ కూడా వెళ్ళి చెప్పారండి. దాంతో వాళ్ళకి అవగాహన కోసం మంచి పుస్తకం అండి, మంచి అనుభూతులు మిగులుతుంది. సెక్స్ థెరపీ ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు అవసరం, సెక్స్ కౌన్సిలింగ్ అంటే మందులు ఎప్పుడు వాడాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, సైకాలజీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, సెక్సాలజీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, అన్ని డీటెయిల్డ్గా క్లియర్గా అన్నీ చెప్పాను. శృంగార భయం, సెక్స్ ఫోబియా, సెక్స్ ఫియర్, ఇంటర్కోర్స్ ఫియర్ చాలామందికి ఉంటాయండి, ఉన్నట్టు ఎవరికి తెలియదు అండి. అందుకే పెళ్ళిళ్ళు వాయిదా వేస్తారు. పెళ్ళిళ్ళు అయినా సరే మగుడు దూరంగా పెడతారు, పెళ్ళాన్ని దూరంగా పెడతారు. పెళ్ళి తర్వాత లైంగిక జీవితం ఏ ఏ వయసులో ఎలా మారుతుంది, ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, సెకండ్ ఇయర్ ఎలా ఉంటుంది, పిల్లలు పుట్టాక ఎలా ఉంటుంది, బాధ్యతలు, ఇల్లు కొనుక్కొని ఈఎంఐలు కట్టేటప్పుడు ఎలా ఉంటుంది, కారు కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుంది, ఎన్ని రకాల సమస్యలు జీవితంలో అడుగున మీకు ఎదురయ్యే ప్రతి సమస్య గురించి నేను డీటెయిల్డ్గా రాశానండి. సులభమైన పద్ధతిలో, చాలా ఈజీ పద్ధతి. లైంగిక ఆరోగ్యానికి అవగాహన, డైట్ ముఖ్యం, ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి సెక్స్ సమర్థతను పెంచే ఫుడ్ ఏంటి, ఏవి తింటే సెక్స్ సమర్థత తగ్గిపోతుంది. బాగా కలిసి అభ్యర్థులుగా శృంగార ఇంటిమసీ యోగా, బ్యూటిఫుల్, ఇద్దరు కలిపి టచ్ చేయడం, అనుభూతులు పొందడం. సెక్స్ అంటే జపాన్లా ఉండదు, జంప్ అండ్ పంప్ అండ్ నైట్లా ఉండద్దు. ఇది చాలా అనుభూతినిచ్చే బూతులు కదండి, నేను ఏది బూతులు మాట్లాడటం లేదు, అనుభూతులు ఇచ్చే మీ జీవితం ఇది. మీరు పుట్టారు, ఎదుగుతున్నారు, ఇది అందరికీ అవసరమైన ఒక లైఫ్. అది అసాధారణ లైంగిక అబ్నార్మల్ సెక్సువాలిటీ అంటే కొంతమంది వేరే వాళ్ళు డ్రెస్సులు వేసుకోవాలనుకోవడం, మగాళ్ళ మార్పాలనుకోవడం, వాయురజం, టచ్ రజం, అన్ని వాటిని అబ్నార్మల్ సెక్సువాలిటీ అంటాం. హోమోసెక్సువాలిటీ కావచ్చు, మరొకటి లైంగిక ఇంకా సంబంధించి అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, గనేరియా, సిఫిలిస్, హెచ్ఐవి వీటి గురించి అనమాట.
ఇంకా నెక్స్ట్ చాప్టర్ హెచ్ఐవి గురించి ఉంటుంది, పూర్తిగా హెచ్ఐవి గురించి ఉంటుంది. హెచ్ఐవి నుంచి ఎలా బయటపడాలి, హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన సవాళ్ళు, అది జాగ్రత్తగా ప్రతి ఒక్కరు తెలుసుకోకపోతే పెద్ద పెద్ద జబ్బులు జీవితాంతం వస్తుంది. దాని నుంచి ఎలా బయటపడాలి, జాగ్రత్తగా ఉండడం ఎలాగా, ఇవన్నీ మీరు శృంగారం అనేది పాపం కాదు, జీవితంలో భాగం. శృంగారం అనేది ఇట్స్ నాట్ సిన్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఈ జీవితం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ బుక్ని ఆర్డర్, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు బుక్ వెంటనే డౌన్లోడ్ అవుతుంది. శృంగార జీవితం, జీవితానికి వెలుగు. శృంగార జీవితం అంటే ఏంటి, వాట్ ఇస్ ద సింగర్, ఇట్స్ ద సమ్మింగ్ అప్ అనమాట. వాట్ ఇస్ ద లైఫ్, వాట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్, బ్యూటీ ఆఫ్ సెక్స్. సో సంక్షిప్త జీవన సందేశం ప్రేమతో నిండి. మళ్ళీ ఫస్ట్ అండ్ లాస్ట్ రెండు కూడా నేను రాసింది ఏంటంటే కవితాత్మకంగా రాశాను అనమాట. సో మీ కవితలా ఉంటుంది చూడండి. ఇది శృంగారం, ఇది కేవలం శరీరాల మిళితం కాదు, ఇది మనసుల కలయిక, ఇది ఒంటరితనాన్ని తొలగించే బంధం, ఇది సంతోషానికి ఆరోగ్యానికి జీవితానికి నిండు వెలుగు. ప్రేమను గౌరవాన్ని అవగాహనను అలవర్చుకున్నప్పుడు శృంగారం మన జీవితంలో. ఇది కవిత పద్ధతిలో చదవాలి. ఇప్పటికే ఈ వీడియో చాలా టైం తీసుకుంది. కవిత పద్ధతిలో చదివి, ఎందుకంటే కవిత పద్ధతిలో రాశాను. ఇది సిగ్గు కాదు పరిపూర్ణత, సిగ్గు కాదు సత్యం, భయం కాదు బంధం. ఎంత బాగా రాశాను చూసుకోండి. శృంగార జీవితం, పాపం కాదు పరిపూర్ణత, సిగ్గు కాదు సత్యం, భయం కాదు బంధం, ప్రేమతో పరిపూర్ణత జీవితానికి మన శరీరం, మన హృదయం, మన మనస్సును ఒక చక్కటి సంగీతంలో తోడ్పడాలి. శృంగారాన్ని ప్రేమతో అంగీకరించండి. శృంగారం జీవితం కాదు, జీవితంలోని ఒక తీయని గీత. బ్రహ్మాండమైన కవిత. నేను కవిత పూర్తిగా చదవడం లేదు, ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది, ఇప్పటికే చాలాసేపు అయిపోయింది కాబట్టి చదవలేదు. ఫస్ట్ది కవితగా రాశాను, కొద్దిగా కవితగా, ముందు మాట కొద్దిగా కవితగా రాశాను, చివరిది మొత్తం కవిత అనమాట. ఒకసారి మీరు చదువుకోండి, రిథమెటిక్గా చదువుకోండి, ఎందుకంటే పల్లవికి లిరిక్స్లా కట్టేయండి, మ్యూజిక్ కూడా మీరే రాసేసుకోండి. మీ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటాను. ఈ పుస్తకం కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, లింక్ క్లిక్ చేయండి, లింక్ క్లిక్ చేయండి చాలు, లింక్ క్లిక్ చేయండి చాలు, లింక్ క్లిక్ చేయండి చాలు. బుక్ చదివేసేయండి. అప్పుడప్పుడు చదువుతూ ఉండండి, డౌట్ వచ్చినప్పుడు చదువుతూ ఉండండి. మీకు ఏ పుస్తకం కావాలన్నా సరే నేను రాయడానికి రెడీగా ఉన్నాను, రాస్తూనే ఉంటాను. అందరి జీవితాలు బాగుండడం కోసం, అందరూ గొప్ప అవ్వడం కోసం, ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండడం కాదు. మే హోనా, ఐఎమ్ దేర్, నేనున్నాను. ఇది నచ్చితే లైక్ చేయండి, బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి, షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. వద్దులే పెంచగల ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే. ఆరోగ్యకరమైన సత్యం పొందండి. జపాన్ గాళ్ళు కావద్దు. బాయ్.